ఏ గుడికి వెళ్ళినా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తాం. ఇంట్లో మహిళలు నైవేద్యం చేస్తే దేవతామూర్తులకు సమర్పిస్తాం. కానీ ఓ గుడిలో మాత్రం మహిళలకు ప్రవేశం లేదు. అక్కడి నైవేద్యం పెట్టాలి అన్నా మగవారే స్వయంగా వండి సమర్పించాలి. సర్వసాధారణంగా హిందూ సంప్రదాయంలో పూజలకు మహిళలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అక్కడ పూజ చేయాలన్నా నైవేద్యం సమర్పించాలన్నా మగవాళ్లే చేయాలి. తిరుపతి జిల్లా తిప్పయ్యపల్లిలో తరతరాల నుంచి ఈ ఆచారం ఆనవాయితీగా వస్తుంది. దీనిని శ్రీ సంజీవరామస్వామి వారి పొంగళ్లుగా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి పర్వదినం ముందు వచ్చే ఆదివారం రోజు సంజీవరామునికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. గ్రామంలోని పురుషులంతా పొంగల్ సామాగ్రిని బుట్టలో ఆలయానికి తీసుకువచ్చి పొంగళ్లు పెట్టి సంజీవరాముడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ సందర్భంగా సంజీవరాముడు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ సంజీవరాయునికి నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని పక్కన పెట్టి 101 బిందెలతో సంజీవరాయుడికి ప్రత్యేకంగా అభిషేకిస్తారు. ఆ తర్వాత తిరిగి పొంగలను ఆయన దగ్గరకు వచ్చి పూజలు చేసి నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్తారు. ఈ పొంగలిని మగవారు చేయడమే కాదు, ఇక్కడ వండిన పొంగల్ని స్త్రీలు అస్సలు ముట్టుకోరు. కేవలం మగవారు మాత్రమే తింటారు. అంతేకాదు పొంగళ్లకు అవసరమైతే వంట సామాగ్రిని కూడా మహిళలు తాకరు. ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది వారి నమ్మకం. ఇక తిరుపతి జిల్లాలోని తిప్పాయపల్లిలోని ఈ వింత ఆచారం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామస్తులు సంక్రాంతి పండుగ కంటే పొంగల్ పండుగనే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక పెద్ద పండుగకి ముందు వచ్చే ఆదివారం ఇలా చేస్తారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల్లో వేరే చోట ఉన్నవారు కూడా స్వగ్రామం చేరుకుని ఇలా పొంగల్ వండి సమర్పిస్తారు. ఇలా భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెడితే తమ కోరికలు నెరవేరుతున్నాయని ఆలయ పూజారి చెబుతున్నారు. తిప్పాయపల్లె గ్రామంలో సంజీవరాయ స్వామి వారికి సంక్రాంతి సందర్భంగా ముందు వచ్చే ఆదివారం రోజున విశేషంగా పొంగళ్ళు నిర్వహిస్తారు. ఈ పొంగళ్ళు వచ్చేసి కేవలం మగవాళ్లే చేస్తారన్నమాట. ఇది పురాతనం నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. స్త్రీలకు ఇక్కడ ప్రవేశం లేదు, మగవారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం. సంక్రాంతి పండుగ రోజు ముందు వచ్చే ఆదివారం రోజున విశేషమైన భక్తి జనాభా ఇక్కడంతా కూడా తిరుపతి, కడప, దూర ప్రాంతం నుంచి కూడా వచ్చేసి సంజీవరాయ స్వామి పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏ గుడికి వెళ్ళినా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తూ ఉంటాం. కానీ తిరుపతి జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం ఉంది. తిరుపతి జిల్లా తిప్పాయపల్లిలో సంజీవరాయ స్వామి పొంగళ్లకు సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కేవలం మగవారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కేవలం మగవారు మాత్రమే ఆ స్వామివారికి నైవేద్యాన్ని వండి పెడుతూ ఉంటారు. స్త్రీలకైతే ఎలా ఉండదని చెప్తున్నారు అక్కడ పూజారి. ఆలయంలోని మహిళలకు ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ కేవలం మగవారు మాత్రమే పొంగల్ను నైవేద్యంగా వండి అలాగే ఆ సంజీవరాయ స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా తిప్పాయపల్లిలో సంజీవరాయ స్వామి పొంగళ్ల వేడుక నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూజారి గారు మనకు చెప్తూ ఉన్నారు. మనం చూసే ఉన్నాం, మగవాళ్ళు స్వయంగా పొంగలను చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు ఈ పొంగల్ పండుగనైతే నిర్వహిస్తూ ఉంటారు.